గిరి ప్రజలందరికీ చాలా సంతోషకరమైన ఒక పండుగ వాతావరణాన్ని అనుకూలంగా దేవుడు ఇచ్చిన రోజు కాబట్టి ఈ ఒక ఆనందాన్ని అందరూ ప్రజలు నగిరి ప్రజలు అందరితో మేము కూడా పంచుకుంటున్నాం. ఏమంటే 10 సంవత్సరంగా నగిరికి పట్టిన శని పీడ విరగడైన రోజు కాబట్టి అందరూ ఆనందంగా ఉన్నాం. ఈ శని ఎప్పుడు వైఎస్ఆర్ పార్టీకి రోజు అడుగు పెట్టిందో అప్పుడే పార్టీకి కూడా శని పట్టిందని చాలా బాధ మాకు. దీనికి టికెట్ ఇవ్వకుంటే ఈసారి తరిమునంటే వైఎస్ఆర్ పార్టీకి ఇంత పరిస్థితి వచ్చుండేది కాదు. ఏమేమి ఊరిని బ్లాక్మెయిల్ చేసిందో, ఏం కర్మ చేసిందో, ఏం మాయం చేసిందో ఈ రోజా అన్న వ్యక్తి నగిరిలో వచ్చి దాపరించి కుటుంబ పరిపాలన, అరాజకము, అక్రమం, అవినీతి, అన్యాయం ఇన్ని చేసి నగిరి నా అడ్డ నా గడ్డ అని ఎవరు అడ్డలో వచ్చి ఎవరు అవినీతి చేసేది? ఏమనుకున్నావు? నగిరి ప్రజల్ని చిత్తుగా నేను ఓడించి నగిరిలో నేను ఇంకెక్కడ కనిపించనుకుంటా భూస్థాపితం చేసినారు. చూసినావా రోజా? అర్థమైందా రోజా? నగిరి ప్రజల్ని, నగిరి అడ్డన గురించి నీకు మున్సిపాలిటీ గేటును తాకనించినన్నావు మమ్మల్ని. నువ్వు ఏ గేటు కాదు, నగిరి కాదు, అసెంబ్లీ కాదు, రాష్ట్రంలో ఎక్కడ నువ్వు ఇంకా కనిపించవు. నువ్వు చెప్తా ఉండాం. నువ్వు జాగ్రత్తగా ఇంక మీట నోరు పెట్టుకొని నీ గుడిలే కాదు, నువ్వు సామియారుగా కూడా పోయేదానికి నువ్వు ఒక అర్హత లేని ఆడ జన్మం. నువ్వు ఏమనుకుని నగిరిని నాశనం చేసినావు. దేవుడున్నాడు, మంచికి, న్యాయానికి, ధర్మానికి ఎప్పుడు దేవుడు, ప్రజలు ఎప్పుడు అండగా ఉంటారు. నిన్ను నగిరిని ఉంచి భూస్థాపితం చేసేదానికి కంకణం కట్టుకున్నారు ప్రజలు. అది జరిగింది. ఇంకా నగిరి మంచి ఒక బాటలో నడుస్తుంది. అన్న తమ్ముళ్ళుగా అందరూ ఐకమత్యంగా ఒత్తుముగా ఉంటారు. రాజకీయాలు చేసేదని తెలియని వ్యక్తి నువ్వు. అందరిని విరోధాలు చేసి ఎవరితో మాట్లాడకూడదు, ఎవరు పోకూడదు, ఎవరు రాకూడదు అన్న ఒక కర్మమైన ఆడదాన్ని తెచ్చి నగిరిలో పెట్టుకొని మేము ఎంతో తప్పు చేసినామని ఎప్పుడో మేమందరూ తెలుసుకున్నాము. అందుకే నేను తరిమి కొట్టాలని కంకణం కట్టుకొని నిన్ను ఈరోజు భూస్థాపితం చేసినాము. రోజా, అర్థమైందా రోజా? పోయిరా, బాయ్ రోజా, బాయ్, పో పో పో, ఎక్కడక్కడ పో. షూటింగ్ లో ఎక్కడ అడుక్కు తింటావో తినిపో రోజా. నేను ఈ రోజు అడుగుతున్నా, 10 సంవత్సరాలు మీ పార్టీ కోసం పనిచేశా. 98లో ఎక్కడో ప్రచారానికి వచ్చానంటున్నాడు కదా. మా పార్టీ మనిషి కాదన్నప్పుడు ఎందుకు నన్ను ప్రచారానికి పిలిచారని చంద్రబాబు నాయుడు అడగండి. నా క్యారెక్టర్ బాగలేనప్పుడు ఎందుకు ఈ అమ్మాయి ప్రచారం మనకు పంపించేయండి అని ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నా. అంటే ఆ రోజు మీ పార్టీలో పనిచేసినప్పుడు మంచిదాన్ని, ఆ రోజు 99 ఎలక్షన్లో నేను కష్టపడి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే నేను గొప్ప నాయకురాల్ని, నేను గోల్డెన్ లెగ్ ఉన్న ఆడదాన్ని. ఎప్పుడైతే మీ పార్టీలో నుంచి నేను నచ్చక బయటకు వచ్చేస్తే, నేను అవమానపడి రాజకీయంగా నష్టపోయి నేను కష్టాలు పడి నేను దండం పెట్టి మీ పార్టీకి నేను బయటకు వచ్చేస్తే వచ్చిన రోజు నుంచి నన్ను ఎలా టార్చర్ పెడుతున్నారు. ఐరన్ లెగ్ అని చెప్పి మొత్తము జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంతో సహా అందరు లీడర్లకి మెసేజ్లు ఫార్వర్డ్ మీరు చేసింది కాదా? అవేమీ పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు, విజయమ్మ నన్ను కన్న కూతురులాగా, జగనన్న సొంత చెల్లెల్లాగా నన్ను ఆశీర్వదించి నన్ను రాజకీయాల్లో ముందుకు నడిపిస్తుంటే, ఏ విధంగా అపోజిషన్ ఎమ్మెల్యేగా నేను అడుగు పెడితే, ఎమ్మెల్యే అయ్యి లోపలికి అడుగు పెట్టిన రోజు నుంచి నువ్వు బ్లూ ఫిలిం చేసావు, నీ క్యారెక్టర్ ఇది అని చెప్పి ఏ విధంగా ఎస్సీ మహిళలతో అసెంబ్లీ ఆవరణలోనే సీడీలు చూపించిన మీరు ఎందుకు పబ్లిక్గా ఇవ్వరు? ఎందుకు మీరు ప్రెస్కి ఇవ్వరు? నా మీద ప్రేమతో పట్టుకున్నారా? ఈరోజు సుప్రీంకోర్టులే ఆర్డర్ ఇచ్చినాయి ఆడదానికి నచ్చినట్టు బతకమని. మీరెవరు అడగటానికి అంటున్నా. ఈరోజు రాత్రి పగలు నా కుటుంబం కోసం కష్టపడుతూ, తప్పు చేయకుండా, ఎవరి ముందర చేయి చాచకుండా, ప్రజల కోసం, ప్రజలకి సర్వీస్ చేస్తూ, మహిళల హక్కుల కోసం పోరాడుతూ, మహిళా సాధికారత కోసం పోరాడుతూ దాదాపుగా 20 సంవత్సరాలుగా రాజకీయాల్లో మహిళలందరితో శభాష్ అనిపించుకుంటూ వాళ్ళ ఆశీర్వాదంతో 2 సార్లు మీరు ఓడించిన తెలుగుదేశం పార్టీ దాంట్లో నుంచి బయటకు వచ్చి ఈరోజు జగనన్న ఆశీస్సులతో 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాను. ఇప్పుడు మంత్రి కూడా అయితే మీ కడుపు మంటతో నా జీవితాన్ని ఎలాగైనా సర్వనాశనం చేయాలని తెలుగుదేశం పార్టీ కంకణం కట్టుకుందనేది అందరూ గమనిస్తున్న విషయం. నేను సూటిగా ఈరోజు అడుగుతున్నా తెలుగుదేశం పార్టీని, మీ పార్టీ కోసం
మీ పార్టీ కోసం ప్రచారం చేసిన సినిమా ఆర్టిస్టులందరినీ కూడా ఇలాగే మాట్లాడతారా? రికార్డింగ్ డాన్సులు చేసుకునే వాళ్ళు, బ్లూ ఫిల్మ్లో యాక్ట్ చేసేవాళ్ళు, లాడ్జిల్లో పనుకునే వాళ్ళని. ఈరోజు మీ పార్టీలో ఎన్టీఆర్ గారు స్థాపించిన పార్టీ అనే జయసుధ గారైనా, జయప్రద గారైనా, శారద గారైనా, దివ్యవాణి అయినా, కవిత అయినా, ఎవరైనా కూడా వచ్చారు. కానీ మీరు చేస్తున్న అసహ్యమైన పనులు, మహిళల్ని ఎంత చీపుగా ఒక ఆట వస్తువుగా చూసే మీ విధానం, మహిళల్ని ఏ విధంగా ప్రచారానికి వాడుకొని ఆ తర్వాత వాళ్ళు రాజకీయంగా ఎదగాలంటే వాళ్ళని తొక్కేసే విధానం చూసి అందరూ బయటికి వెళ్ళిపోతున్నారు. ఎందుకు ఈరోజు ఒక్కరు కూడా మీ పార్టీలో మహిళలు లేకుండా వెళ్ళిపోతున్నారో ఒకసారి మీ మనస్సాక్షిని అడిగితే మీకే అర్థమవుతుంది.